గైస్, ఈ పేస్ట్ వాడితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందా అని మీరు అనుకోవచ్చు. నిజంగానే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, అది కూడా 1 or 2 monthsలో. హెయిర్ బ్రేకేజ్ ప్రాబ్లమ్స్, స్కాల్ప్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు అండ్ లాట్ ఆఫ్ హెయిర్ కాంప్లికేషన్స్ ఉంటాయి. హెల్దీ హెయిర్ ఉండాలి మాకు అండ్ హెయిర్ ఫాల్ తగ్గాలి, అవుట్ సైడ్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఈ ప్యాక్ మంచి ప్రోటీన్ ప్యాక్ లాగా యూజ్ అవుతుంది. హలో గైస్, మహా. ఈ వ్లాగ్లో మనం హెయిర్ ఫాల్ కి ఒక మంచి సొల్యూషన్ చూద్దాము. నార్మల్ గా హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, మనం ఎక్కువగా స్టైలిష్ గా ఉండడం కోసం యూజ్ చేసే కెమికల్ ప్రొడక్ట్స్, వాటి వల్ల హెయిర్ అనేది రూట్ నుంచి కాకుండా మిడిల్ నుంచి కట్ అవుతుంది. ప్రాపర్ డైట్ తీసుకోకపోయినా, ప్రాపర్ గా నిద్రపోకపోయినా, మనం ఏదైనా మెడిసిన్ యూజ్ చేస్తున్నప్పుడు దాని ఎఫెక్ట్ కూడా మన హెయిర్ మీద వస్తుంది. అండ్ ప్రాపర్గా హెయిర్ వాష్ చేసుకోకపోవడం కూడా హెయిర్ ఫాల్కి, అంటే లైక్ డాండ్రఫ్ క్రియేట్ అవుతుంది కదా, దానివల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. హెయిర్ రూట్ నుంచి మీకు డ్యామేజ్ అవుతుందా లేదా మిడిల్ నుంచి కట్ అవుతుందో చెక్ చేసుకోండి. రూట్ నుంచి డ్యామేజ్ అయ్యే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ స్ట్రెంగ్త్ తక్కువ ఉంది, స్కాల్ప్ స్ట్రెంగ్త్ అనేది తక్కువ ఉంటుంది అండ్ అక్కడ ఎక్సెస్ ఆయిల్స్ కూడా ఓవర్గా రిలీజ్ అవ్వటం, స్కాల్ప్ ప్రాబ్లమ్స్ వల్ల రూట్ నుంచి హెయిర్ ఫాల్ అవుద్ది. డ్యామేజ్ ఇక్కడ నుంచి జరుగుతుంది, మీకు హెయిర్ మిడిల్ నుంచి జరుగుతుంది డ్యామేజ్ అని అంటే అది ఖచ్చితంగా మనం చేసే స్టైలిష్ కోసం యూజ్ చేసే సిరమ్స్, కెమికల్ మీరు పెట్టేది, పొల్యూషన్ అండ్ ఓవర్గా స్ట్రెస్ తీసుకోవడం, ఇవన్నీ కూడా హెయిర్ ఫాల్కి రీజన్స్. యాక్చువల్గా హెయిర్ ఫాల్ ఏదైనా సరే మిడిల్ నుంచి కట్ అయ్యే వాటికి అండ్ స్కాల్ప్ ప్రాబ్లమ్స్ కూడా మినిమం మనం క్యూర్ చేసుకోవచ్చు. వంశపారపర్యంగా వచ్చేదైతే మనం చేయలేము కానీ హెయిర్ ఫాల్ అయినప్పుడు దాన్ని ఇమీడియట్గా క్యూర్ చేసుకోవడానికి మనం కొన్ని మెథడ్స్, అంటే లైక్ హోమ్ రెమెడీసే ఫాలో అయ్యి ఇందులోనే మనం హెయిర్ ఫాల్ని స్టాప్ చేయొచ్చు. అది మరీ ఎక్కువ ఈ రూట్ వరకు వెళ్లకుండా మినిమం అది చిన్నగా ఉన్నప్పుడే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటే హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. మీరు ప్రాపర్ డైట్ తీసుకోండి, మినిమం హెల్దీ స్కాల్ప్ ప్యాక్స్ ఉంటాయి, అవి వేసుకోవచ్చు. మంచి డైట్ తీసుకోండి, ప్రాపర్గా స్లీప్ అనేది కూడా. అండ్ ఏంటంటే ఆయిల్ మసాజ్ కూడా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు నేను మీకు ఒక మంచి ప్యాక్ చెప్తాను హెర్బల్లో. ఆ ప్యాక్ వేసుకున్నారు అంటే అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా ప్యాక్ వాడారు అంటే మీకు 2 monthsలో హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఆ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఈ ప్యాక్లో మెయిన్గా మనం హెబిస్కస్ యూజ్ చేస్తాము, మందారం పువ్వులు ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసి ప్యాక్ చేస్తాము. సో మందారం ఫ్లవర్స్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. నేను ఇందులో ఒక 6 flowers తీసుకుంటున్నాను. మందారం ఫ్లవర్స్, మందారం చెట్టు ఆకులు, గోరింటాకు వేసుకోండి. నార్మల్గా అయితే హెన్నా కూడా యూజ్ చేయొచ్చు. మీకు కనుక ఇలా లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఏది దొరికినా పౌడర్ కంటే ఇట్లా రా మెటీరియల్ యూజ్ చేసుకోండి. ఇందులో కలబంద వేసుకోండి. దీన్ని మంచిగా పేస్ట్ చేయాలి. కర్డ్ వేసుకోవాలి 2 spoons. ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోండి. వన్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్, రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్, వైటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటి తీసుకోండి. బాగా మిక్స్ చేయండి. ఈ పేస్ట్ ఏంటి అంటే మీ హెయిర్కి ఉన్న డ్యామేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యూర్ చేస్తుంది. స్ప్లిట్ ఎండ్స్ అండ్ హెయిర్ చాలా రఫ్గా ఉండి మిడిల్ నుంచి కట్ అవుతుంది కదా, దాన్ని ఈ పేస్ట్ క్యూర్ చేస్తుంది. పేస్ట్ని హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు హెయిర్ అంతా నీట్గా కోమ్ చేసుకోండి. హెయిర్ అంతా అప్లై చేసుకోండి. ఫస్ట్ స్కాల్ప్ అప్లై చేసుకొని తర్వాత హెయిర్ అంతా అప్లై చేసుకోండి ప్యాక్. ఏదైనా పాలిథిన్ కవర్ ఉన్న, షవర్ క్యాప్ ఉన్న హెయిర్ని కవర్ చేయండి ఒక 5 minutes. తర్వాత కవర్ తీసేసేయండి అండ్ 30 minutes మీ హెయిర్ పైన ఈ ప్యాక్ ఉండాలి. ఆఫ్టర్ వాష్ చేసుకున్న తర్వాత కొంచెం గాలికి హెయిర్ ఆరాలి. మీరు డ్రయర్లు అట్లాగా పెట్టద్దు అండ్ కెమికల్ షాంపూస్ అస్సలు యూజ్ చేయొద్దు ఈ ప్యాక్ వాడిన తర్వాత. ఇంకొకటి ఏంటి అంటే వాడిన నైట్, ఈరోజు వాడారనుకోండి, ఈరోజు నైట్ మీరు హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ షాంపూతో వాష్ చేసుకోండి. ఇది మాత్రం ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోండి.
డాండ్రఫ్ కూడా చాలా బాగా క్యూర్ అవుతుంది. కానీ డాండ్రఫ్ ఉంది అంటే మటుకు ఇదే ప్యాక్ని ఫస్ట్ హెయిర్కి ఆయిల్ హీట్ చేసి అప్లై చేసుకొని హెడ్ మసాజ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అప్లై చేసుకోవాలి. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు, లేదు హెయిర్ ఫాల్ ఉంది అంటే జస్ట్ దీన్ని ఇలాగే నార్మల్గా యూజ్ చేయొచ్చు. పేస్ట్ని ఎవ్రీ వీక్ అప్లై చేసుకోండి, ఖచ్చితంగా మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది ఈ ప్యాక్ వల్ల. గైస్ చూసారు కదా హెయిర్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఆయిలీ హెయిర్ మీద అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు హెయిర్ డ్రయర్ యూస్ చేయడం తగ్గించుకోండి, ఎలక్ట్రికల్ టూల్స్ యూస్ చేయడం తగ్గించుకోండి, అండ్ కెమికల్ ట్రీట్మెంట్స్ కొంచెం తగ్గించుకోండి. బికాజ్ ఏంటంటే వాటి వల్లే డ్యామేజ్ అవుతాయి. హెర్బల్ ట్రీట్మెంట్లో మీకు ఏంటంటే ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే కాబట్టి ఇవి స్లోగా మీకు రిజల్ట్ ఇచ్చినా సరే పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తాయి. ఈ ప్యాక్ హెయిర్కి అప్లై చేసుకోండి. 30 మినిట్స్ హెయిర్కి ప్యాక్ వేసుకొని తర్వాత ప్లెయిన్ వామ్ వాటర్తో వాష్ చేసుకోండి. హెయిర్ ఫాల్ అయితే ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఆఫ్టర్ షాంపూ కూడా నేను మీకు చెప్తాను ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లో అని. షాంపూ కూడా ఈజీ మెథడ్లో మీరు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకునేలాగా నేను చెప్తాను. ఈ ప్యాక్ ఏంటంటే మీకు హెయిర్ ఫాల్ అనేది కంప్లీట్గా కంట్రోల్ అవుతుంది. మీరు బయటిని జ్యూస్ ఒకటి తాగాల్సి ఉంటుంది. ప్రాపర్ హెయిర్ వాష్ చేసుకోవాలి. కోంబింగ్ అనేది తడి జుట్టు మీద చేయకండి. వెట్ హెయిర్ మీద కోంబ్ చేస్తారు, మిడిల్కి బ్రేకేజ్ వస్తుంది అండ్ స్ప్లిట్ ఎండ్స్ కూడా ఎక్కువ వస్తాయి. మనకున్న ఇప్పుడు బిజీ లైఫ్స్లో స్లోగా చేసుకోవాలి, తీరిగ్గా చేసుకోవాలి అంటే అయ్యే పనులు కాదు. అయినో ఇది మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. మెన్స్ కూడా ఈ ప్యాక్ వేసుకోండి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. బాల్డ్ హెడ్ వచ్చే వాళ్ళు ఉంటారు అండ్ అది ప్రీవియస్గా ముందుగానే కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు ఈ ప్యాక్ వేసుకున్నారు అంటే ఓపిక్గా ఈ పేస్ట్ తయారు చేసుకొని వాడుకోవచ్చు. అండ్ ఈ పేస్ట్ అనేది చాలా ఈజీ మెథడ్. సో మీకు రా మెటీరియల్ దొరకకపోతే పౌడర్స్ కూడా దొరుకుతాయి, అట్లీస్ట్ అలా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ పేస్ట్ మీరు వాడుకొని మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవాలని నేను ఈ వ్లాగ్ చేశాను. ఈ పేస్ట్లో మనం యూజ్ చేసిన రోజ్మెర్రీ, గోరింటాకు, మందారం పువ్వులు ఇవన్నీ కూడా మీ హెయిర్కి చాలా మంచివి. మంచి ప్రోటీన్ ప్యాక్ లాగా యూజ్ అవుతుంది. హెయిర్ మాస్క్ మీరు యూజ్ చేసి కొన్ని వీక్స్లోనే రిజల్ట్ని కామెంట్లో నాకు చెప్పండి. బికాజ్ ఏంటి అంటే మంచి రిజల్ట్ ఇస్తుంది కనుక. ఏమైనా డౌట్స్ ఉంటే ప్యాక్ యూజ్ చేయడంలో కానీ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడంలో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్. అగైన్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.